రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో పర్యటించిన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు వింత అనుభవం ఎదురైంది. జనం ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాదు, ఆయనను చూసి కన్నీరు కార్చారు. మాకు దూరంగా ఎందుకు ఉంటున్నావని నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే చాలా రోజుల తర్వాత అనేక శుభకార్యాలలో పాల్గొనడానికి హుజురాబాద్ లో పర్యటించారు. 2 దశాబ్దాలకు పైగా హుజురాబాద్ ప్రజల జీవితాల్లో మమేకమైన ఈటెల రాజేందర్ చాలా కాలంగా దూరం కావడంతో జనం భరించలేకపోయారు. ఆయనను చూడగానే కారు వెంట పరుగులు తీస్తూ ఆపి మరీ మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళావంటూ కన్నీరు కార్చారు. వారి అభిమానాన్ని చూసి ఈటెల రాజేందర్ కూడా చలించిపోయారు. తప్పకుండా హుజురాబాద్ కు వచ్చి పోతానని వారికి మాటిచ్చారు. వినయ్ లేకపోతే మా కళ్ళకు నీళ్ళు రోజు చాలా మంది లేకపోతే ఘోరంగా బాగుంటుంది సార్. ఎందుకంటే 2015 నుంచి 2002 నుంచి మా బాధ వర్ణవుతుంది సార్. మీరు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, హాస్టల్ అన్నీ లేకపోతే మాకు ఏ పడుతుంది. మీకు కష్టపడాను సార్. అప్పుడు బై ఎలక్షన్ ఇక్కడ మీ గురించి వేసి మీరు లేకపోతే మళ్ళీ మీరు ఖచ్చితంగా రావాలి సార్. మీరు ఖచ్చితంగా రావాలి సార్. నా పేరు సార్, గుర్తుపెట్టుకోండి నా పేరు. హాస్టల్ ఉండే మీ లేకపోతే